1919 మే 27 వరకు ఒక మహనీయులు జీవించారు. జీవితం అందరూ జీవిస్తారు, కానీ జీవితంలో మనం చేసే పనులు మన యొక్క నడవడికను బట్టే మనం ఎలాంటి వాళ్ళమని నిర్దేశితమవుతుంది. ఆయన జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. ఆయన తండ్రి పేరు సుబ్బయ్యరాయుడు, ఆయన తల్లి పేరు పున్నమ్మ. అయితే ఆయన చిన్నప్పటి నుండి పెద్దనాన్న దగ్గర పెరగడం అయితే జరిగింది. ఒకసారి ఆయన పాఠశాలలో చదువుతున్నప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు ఆంగ్ల పాఠాన్ని బోధిస్తూ ఒక తప్పు చెప్పారు. జనరల్గా అయితే ఎవరు మాట్లాడరు, సరే అని ఊరుకుంటారు. కానీ ఈయన అలా వదలలేదు. తప్పనే ఎత్తి చూపుతానని చెప్పేసి అని ప్రధానోపాధ్యాయుడికే లేచి మీరు చేసింది తప్పు అని తన గళాన్ని ఎత్తి చెప్పారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. కానీ ఈయన యొక్క పోరాటాన్ని ఇక్కడ ఆపలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక విషయం పైన పోరాటం చేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు అయితే ఈయన చేసే పోరాటాల వల్ల చాలామంది ఈయన మీద కక్ష కూడా కట్టారు. కానీ ఈయన పెద్దవాడు అయ్యే కొద్దీ ఆ పోరాటాలు పెరిగాయే కానీ అస్సలు తగ్గలేదు. ఈయన ఎక్కువగా పోరాటాలు చేసింది అయితే వితంతు వివాహాలు, అలాగే స్త్రీలు అందరికీ కూడా ఒక మంచి ఆదర్శదాయకంగా నిలిచారు. ముందుగా ఆయన చేసిన మొట్టమొదటి పని వితంతు వివాహాలను ఆపడం, బాల్య వివాహాలను అడ్డుకోవడం. ఆయన మనసును కలిచివేసిన ఘటన ఏంటి అంటే, చిన్నప్పుడే చిన్న వయసులో ఉన్న పిల్లలకి తన తండ్రి కన్నా 10-12 సంవత్సరాలు పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం వల్ల వాళ్ళ ఒక వయసుకు వచ్చేసరికల్లా వాళ్ళ భర్తలు చనిపోయి వాళ్ళు వితంతులు అవుతారు. గోదావరి పుణ్యక్షేత్రం కాకుండా వితంతువులుగా మార్చే కార్యక్రమంతో ఆ గోదావరి నది తీరం మొత్తం ఆ వితంతువుల యొక్క బాధ ఘోషతో నిండిపోయింది. అది చూసి ఈయన గుండె కలిచివేసింది. సో దానివల్ల ఇలాంటి వితంతు వివాహాలు అసలు జరగకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. వితంతు వివాహాలకు వ్యతిరేకంగా ఆయన ఎంతో పోరాటాలు చేశారు. చాలామంది దగ్గరికి వెళ్ళి వివాహాలు ఎందుకు చేయకూడదు అని నిర్ణయించారు. ఆయనకు విద్యార్థులు ఒక మంచి వెన్నుముఖంగా మారారు. విద్యార్థుల సహాయంతో ఆయన చాలామందికి వితంతు వివాహాలు చేశారు. అలాంటి వివాహాలు చేయడానికి పురోహితులు కూడా ముందుకు రాకపోతే ఈయనే పురోహితుడుగా మారి చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే బాల్య వివాహాలు అలాంటి వాటిని అసలు జరగకూడదు అని చెప్పేసి ఈయన చాలా వరకు కృషి చేశారు. ముఖ్యంగా ఏంటి అంటే ఈయన పెట్టిన నివేదిక అనే పత్రిక మీద చాలామంది విమర్శలు కురిపించారు. ఎందుకంటే ఈయన మాట్లాడేది నిజం. చాలామంది ఇటువంటి వాటికి చదవకూడదని చెప్పి స్త్రీ చదువుకుంటే చెడిపోతుంది అన్నది అప్పట్లో బాగా ప్రచురితమయ్యేది. కానీ ఈయన దానికి ఒప్పుకునేవాడు కాదు. స్త్రీలో చదువుకోవడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఈయన గళాన్ని ఎత్తి చూపించారు. ఈయన 130కి పైగా గ్రంథాలు రచించిన అవన్నీ గ్రంథాలు కూడా చదివితే మన కళ్ళకు కాదు మన మనసుకు తెలుస్తుంది. ఈయన రాసిన పత్రికలో సాధారణంగా అందరూ వార్తలు రాస్తారు. అవి చదివితే మన మెదడుకు అర్థమవుతుంది మన చుట్టూ ఏం జరిగింది అన్నది. కానీ ఈయన రాసేవి మన గుండెకు తగులుతాయి. మన సమాజంలో ఏం జరుగుతుంది అన్నది నిర్దేశితమయ్యేలా చేస్తారు. అలాగే ఈయన బాల్య వివాహాలు లాంటి వాటివి జరగకుండా ఉండడం కోసం చాలా కృషి చేశారు. చాలామంది ఈయన మీద కక్ష కట్టడము జరిగింది, ఈయన కోర్టుకు లాగడము జరిగింది. కానీ ఈయన ఎక్కడా ఆగలేదు. తన తోటి మహిళలకు ఇటువంటి జరగకూడదు అని చెప్పి ఆయన ఎంతగానో కృషి చేసి మనకి ఇటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. స్త్రీ విద్య కోసం ఈయన పాటుపడుతున్న సమయంలో చాలామంది ఈయన అన్నారు, నువ్వు పురుషుడివి కదా నీకెందుకు ఇటువంటివన్నీ అనేసి. కానీ ఈయన ఎక్కడా ఆగలేదు. స్త్రీ విద్య కోసం ఎంతగానో పాటుపడి స్త్రీలకు ఇటువంటి అవకాశాన్ని కల్పించారు. ఒక స్త్రీగా ఆయన చేసిన కృషిని నేను మారుపడినవనని చెప్పి నేను కూడా బాగా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఆయన చేసిన కృషిని నిలబెడతానని చెప్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు.